హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఈసీఎల్ దగ్గర కాప్రాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా అయితే చూడబోతున్నామండి. ఇది వచ్చేసి రాధికా ఎక్స్ రోడ్కి అయితే 4.5 కిలోమీటర్స్లో, అలాగే కుషాయిగూడకి 5 కిలోమీటర్స్లో ఉందండి. చూడండి, ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే గ్రీనరీగా చాలా బాగుందండి. మనకి రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. మనం ఇప్పుడు ఆ విల్లా దగ్గరికి వెళ్ళి చూద్దామండి. చూడండి, ఇదే అండి హౌస్ వచ్చేసి మనకు. ఇది వచ్చేసి 266 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్. మనకి 5 BHK అయితే ఉందండి. టోటల్ గా మనకి విత్ లిఫ్ట్ కూడా ఉంది. మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా విల్లాస్ అండి. చూడండి, మనకు ఈ హౌస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు ఈ హౌస్ లోపలికి అయితే వచ్చామండి. చూడండి, మనకు సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. మనకి ఈ హౌస్ కూడా చుట్టూ సెట్ బ్యాక్ అయితే చాలా బాగున్నారండి. చూడండి, ఇది వచ్చేసి పార్కింగ్. మనకు పార్కింగ్ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి కిచెన్ నుంచి కూడా ఇంకొక డోర్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ డోర్ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. మనకి చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. మనకి ఇందులో ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. చూడండి, ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. చూడండి, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ లో కూడా మనకి మొత్తం కబోర్డ్స్ అయితే వచ్చారు. మొత్తం చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే. మనకి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ అయితే ఒక డోర్ ఉందండి. మనకి ఇక్కడ ఒకటి హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి. చూడండి, చాలా బాగుందండి కిచెన్ అయితే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఒక స్టోర్ రూమ్ కూడా ఉందండి. డైనింగ్ నుంచి అవుట్ సైడ్ ఇంకొక డోర్ కూడా ఉంది. చూడండి, ఈ హౌస్ అయితే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కలర్ కాంబినేషన్ అన్ని టోటల్ గా అయితే చాలా బాగుందండి. మనకి కంప్లీట్ గా ఫర్నిష్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇది వచ్చేసి అయితే కింద గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి హాల్ నుంచి లిఫ్ట్ అయితే ఇచ్చారండి. మనకి పెంట్ హౌస్ వరకు అయితే ఉందండి. ఇదే అండి కింద బెడ్రూమ్. ఇది వచ్చేసి చాలా స్పేషియస్ గా ఉందండి. మనకి వన్ సైడ్ అయితే వాల్ పేపర్ అయితే ఇచ్చారండి. చూడండి, వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మనకు మొత్తం టోటల్ గా గీజర్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. ప్రతి బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, మనకు హాల్లో అయితే ఫాల్ సీలింగ్ చాలా బాగా కనిపిస్తుందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు చూడండి, ఇక్కడ వాల్ పేపర్ అయితే చాలా బాగుందండి. ఒక లైటింగ్ తో అయితే చాలా బాగా అనిపిస్తుందండి. మనకి సైడ్ రైలింగ్ కూడా టోటల్ గా గ్లాస్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. చూడండి, మనకు స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగున్నాయండి. మనం ఇప్పుడు పైకి అయితే వచ్చామండి. చూడండి, మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఈ హాల్ వచ్చేసి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే లిఫ్ట్ అయితే వచ్చిందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకు అన్ని వాష్రూమ్ లో కూడా గీజర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు ఈ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ ఒకటైతే క్రికెట్ ప్లేయర్ తో అయితే చాలా బాగుందండి వాల్ పేపర్. చూడండి, ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే ఉందండి. మనకి ఇందులో స్టడీ కోసం అయితే సపరేట్ గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ కూడా కబోర్డ్స్ చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయితే. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ఉందండి. మనకి వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చూడండి, మనం ఇప్పుడు హాల్లో నుంచి అయితే సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నామండి. మనం ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.
మనకి ఇందులో కూడా మనకి కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి, ఇందులో కూడా వాల్ పేపర్ అయితే డిఫరెంట్ గా ఉంది. మనకు ఈ బెడ్రూమ్ నుంచి అయితే రోడ్ సైడ్ ఒక బాల్కనీ అయితే ఉందండి. చూడండి, చుట్టూ సరౌండింగ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. చూడండి, మనకి ఇక్కడైతే లిఫ్ట్ వచ్చిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా లైట్ కలర్ వాల్ సీలింగ్ అండ్ అలాగే మన కబోర్డ్ కూడా చాలా లైట్ కలర్ తో చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, కబోర్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ కోసం సపరేట్ గా అయితే ఉందండి. చూడండి, టోటల్ గా కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగుందండి. మనం ఇప్పుడు పెంట్ హౌస్ అయితే చూద్దామండి. చూడండి, మనకి ఇక్కడ కూడా ఒక వాల్ పేపర్ అయితే ఉందండి. మనకి లోపల మొత్తం రైలింగ్ అయితే మొత్తం గ్లాస్ ఫినిషింగ్ తో అయితే చాలా బాగా వచ్చారండి. చూడండి, మనకి పైన వరకు అయితే వచ్చిందండి లిఫ్ట్. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్. పైన కూడా ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉందండి. మనకి టోటల్ గా ఫ్యాన్స్ అయితే మొత్తం ఇచ్చారు. చూడండి, ఇక్కడ పైన కూడా మొత్తం కబోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ కూడా మనకైతే టీవీ యూనిట్ ఉందండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఒక అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ కూడా మనకైతే డ్రెస్సింగ్ కోసం సపరేట్ గా ఇచ్చారు. టోటల్ గా ఈ హౌస్ అయితే చూసారు కదండి. మొత్తం కబోర్డ్ వర్క్ తో అయితే చాలా ఫినిషింగ్ తో చాలా బాగుందండి ఈ హౌస్ అయితే. మనకి చుట్టూ సరౌండింగ్ కూడా అనేది చాలా డెవలప్మెంట్ అయితే అయిపోయిందండి. మనకి లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందండి. మీరు ఈ హౌస్ అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.